మనం చూస్తున్నాము ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులను నేడు హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఆంజనేయులు పనిచేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ముంబై నటి జత్వానీ కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ కేసులో కూడా ఆంజనేయులు నిందితుడిగానే ఉన్నారు. అయితే ఈ కేసుల విషయంలో నేటి వరకు కూడా బెయిల్ కోసం ఆంజనేయులు న్యాయస్థానంలో పిటిషన్ వేసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. అయితే ఏపీ పోలీసులు ఆంజనేయులను ఏపీలోని విజయవాడకు తరలించనున్నారు. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో నటి జత్వానీపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఆఘమేఘాల మీద ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసిన సంఘటన ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రముఖ వ్యాపారవేత్తపై జత్వానీ కేసు వేయడంతోనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ కేసును వాపస్ తీసుకోవాలని జత్వానీపై తీవ్ర ఒత్తిడికి గురి చేశారు అప్పటి పోలీసు అధికారులు. ఇక ఈ విషయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సిపి కాంతిరాణా టాటా, విశాల్ గునీల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవటం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఈ కేసును సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టింది కూటమి సర్కారు. జత్వానీ విషయంలో ముగ్గురి పాత్ర ఉందని తెలియడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. ఇక ముగ్గురు ఐపీఎస్ అధికారులను 2025 సెప్టెంబర్ 25వ తేదీ వరకు కూడా సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ అరెస్టు ద్వారా కేసులో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సిఐడి ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తూ అక్రమ కేసు నమోదుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగంపై దృష్టి సారించిందని చెప్పాలి.